పేపర్ అప్లోడ్ చేయడానికి ముందుగా మనం ఏం చేయాలంటే ఈ పేపర్ని ఉంది కదా, దీన్ని ఫస్ట్ మనం డ్రైవ్లో ఓపెన్ చేసుకొని దీన్ని డౌన్లోడ్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మనం లాగిన్ చేయాలి. సో ఈ వెబ్సైట్ని మనం లాగిన్ చేస్తాం. నీ అకౌంట్ తోటే లాగిన్ చేశాను. లాగిన్ చేసిన తర్వాత 3D ఫ్లిప్ బుక్ పైన క్లిక్ చేసి యాడ్ న్యూ బుక్ మీద క్లిక్ చేయాలి. సో యాడ్ న్యూ బుక్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫ్లయింగ్ న్యూస్ February 2025 ఇలా మనం టైటిల్ ఇస్తాం. టైటిల్ ఇచ్చిన తర్వాత పైకి జరిపి నథింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇయర్ పెట్టాలి. సో మనకి ఇక్కడ కిందికి వస్తే అప్లోడ్ చేయమని అడుగుతుంది. మనం ఇక్కడ అప్లోడ్ సెలెక్ట్ చేసి ఫైల్ పిక్కర్ క్లిక్ చేసి ఫ్లయింగ్ న్యూస్ని అప్లోడ్ చేస్తాం. ఈ విధంగా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని తీసుకెళ్ళి దాన్ని ఎంబెడెడ్ లింక్ అంటాం. ఆ లింక్ని మనం తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి, పోస్ట్లో వేయాలి. సో మనం ఇప్పుడు చూడొచ్చు పోస్ట్ అనేది అప్లోడ్ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు నేను పబ్లిష్ చేస్తున్నాను. పబ్లిష్ చేసినంత వెంటనే రాదు. ఇక్కడ చూడొచ్చు మనకు బుక్ అనేది ప్రాసెసింగ్లో ఉంది. ప్రాసెసింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉంది కదా, ఈ కోడ్ని మనం ఏం చేయాలి, ఈ కోడ్ని అంతా కాపీ చేసుకొని మనం ఏం చేయాలి, న్యూ పోస్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ పోస్ట్ రాసి ఇక్కడ టెక్స్ట్ పెట్టేసి ఇలా పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇక్కడ అప్డేట్ చేయాలి. ఇది ఫ్లయింగ్ న్యూస్ February 2025 అని పెట్టేసి 2025 పెట్టేసి ఇక్కడ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసి పబ్లిష్ చేసేయాలి. సో మనం ఇక్కడ థంబ్నెయిల్ అనేది ఎట్లా తీసుకుంటామంటే థంబ్నెయిల్ దీన్ని ఇట్లా తీసేసుకొని దీన్ని మనం ఎడిట్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చేసి థంబ్నెయిల్ ఎక్కడుందో థంబ్నెయిల్ దగ్గర అప్లోడ్ ఫైల్ సెలెక్ట్ చేసి పీడిఎఫ్ ఇక్కడ సెలెక్ట్ చేసి థంబ్నెయిల్ సెలెక్ట్ చేస్తాం. అంతే వినయ్. ఈ విధంగా మనం పబ్లిష్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు కనుక ఫ్లయింగ్ న్యూస్ ఇక్కడ ఓపెన్ చేస్తే చూడవచ్చు మనకి ఇక్కడ ఈ విధంగా న్యూస్ అనేది అప్డేట్ అయిపోతూ ఉంటుంది.